మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలనే లక్ష్యంతో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా మండల విద్యాధికారి వెంకట్ భాస్కర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పుల్లల చెరువు మెయిన్ ప్రధానోపాధ్యాయులు మేడికొండ పూర్ణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు. చదువు ప్రతి పిల్లవాడి హక్కు అని చిన్న వయసులోనే పాఠశాలలో చేరడం ద్వారా వారి భవిష్యత్తు బలపడుతుందని తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలను విద్య నుండి దూరం చేయకుండా పాఠశాలలో చేర్పించాలని కోరారు. అలాగే పుల్లల చెరువు కమ్మవారిపల్లిలోనే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులు తదుపరి దశలో పాఠశాలలో చేరేలా వారిని ప్రోత్సహించారు. ఈ డ్రైవ్ ద్వారా పలువురు విద్యార్థులను మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పుల్లల చెరువు మెయిన్లో చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మేడికొండ పూర్ణయ్య మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. చదువు ద్వారానే పిల్లల భవిష్యత్తు మారుతుందని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. అయితే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పుల్లల చెరువు ప్రధానోపాధ్యాయులు మేడికొండ పూర్ణయ్య, ఉపాధ్యాయులు ఉప్పల కీర్తి, అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ముఖ్య ఉద్దేశం. అయితే 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తర్వాత అన్ని పథకాలు గవర్నమెంట్ అందిస్తున్న పథకాలు అన్నీ కూడా ఉచితంగా అందించబడను. అదే ప్రైవేటు పాఠశాలలో అయితే ఖర్చుతో కూడిన డబ్బుతో కూడిన విద్యను అందించబడను. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యను అందించబడను. అయితే ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా 2026-27 అకాడమిక్ ఇయర్లో పుల్లల చెరువు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పుల్లల చెరువు మెయిన్ నందు క్యాచ్మెంట్ ఏరియాలోని కమ్మవారిపల్లి అంగన్వాడీ సెంటర్ నుండి ఈరోజు 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులు 4 1వ తరగతిలో అడ్మిషన్స్ చేసుకోవడం అయినది. అయితే ఆ విద్యార్థులకు మరి ఇక్కడ తల్లికి వందనం. ప్రతి విద్యార్థికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ పాఠశాలలో చేరిన విద్యార్థికి సంవత్సరమునకు తల్లికి వందనం వాళ్ళ అమ్మ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయబడను. ఒక కుటుంబంలో ఇదే పాఠశాలలో 2 చదువుతుంటే 30,000 రూపాయలు, 3 చదువుతుంటే 45,000 రూపాయలు, 4 చదువుతుంటే 60,000 రూపాయలు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా తల్లి అకౌంట్లో జమ చేయబడలేదు. పోయిన సంవత్సరం కూడా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈ 60,000, 4 ఉంటే 60,000, ఒక్కరైతే 15,000 రూపాయలు తల్లి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఉచితంగా జమ చేయబడుతుంది అన్నమాట. మరి